యుద్ధం ఆపాలని కోరుతూ ఉత్కలాంధ్ర ఫారం ఆధ్వర్యంలో శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం పార్లకిమిడి ఫైర్ స్టేషన్ నుంచి పాతపట్నం కోర్టు కూడలి వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, శాంతి కోసం ప్రతి ఒక్కరూ గొంతు వినిపించాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్కలాంధ్ర ఫారం సభ్యులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈనాడు చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి ఇరాన్ దేశంపై అమెరికా చేస్తున్నటువంటి దుశ్చర్యపై మరి మన పాతపట్నం నియోజకవర్గం ఉత్కలాంధ్ర ఫారం ప్రోగ్రెసివ్ కమిటీ చైర్మన్ గారి తరఫున శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీకి విచ్చేసినటువంటి పెద్దలకు, యువతకు మరియు అందరూ సామాజిక స్పృహ కలిగినటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ఆనాటి పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా చాలా వరకు పోరాటం సాగించారు. అటువంటి పరిస్థితి నుండి మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో అశాంతి నెలకొల్పడం అనేది అది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన విషయము ఉంది. కాబట్టి దీనిపైన పెద్దలు ముందుగా స్పందిస్తున్నారు. వారికి యువత ఖచ్చితంగా తోడ్పాటు అవ్వాలనేది ముఖ్యమైన సందేశం. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా పాల్గొనడం అందరికీ శుభసూచకం. కాబట్టి ఈ ప్రోగ్రెస్ ప్రపంచ శాంతిని ఆధ్వర్యంలో వేణుగోపాలం గారి అధ్యక్షంగా ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీకి చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యుద్ధం మనకు గుణపాఠం నేర్పుతుంది. యుద్ధాన్ని మనం 2 కోణాల్లో చూడాలి. మనది గౌతమ బుద్ధుడి కాలం నుండి జాతిపిత మహాత్మా గాంధీ వరకు శాంతి అహింసలతోనే స్వాతంత్రం సంపాదించుకోవాలని, శాంతి అహింసే సూత్రం దానికని చెప్పిన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన దేశం. భారతదేశం ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కంటే ముందు మొదలై సుమారు 3 సంవత్సరాలు అయిపోయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత ప్రతినిధిగా గౌరవ ప్రధానమంత్రి గారు 2 దేశాలు వెళ్లి 2 అధ్యక్షుల్ని కలవడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న పశ్చిమాసియాలో జరుగుతున్న ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా దేశాల్లో అందరి అధ్యక్షులతోనూ దేశ నాయకులతోనూ కలవడం కూడా జరిగింది. ఆయనకు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ పక్షం వహిస్తారు అని అన్నప్పుడు మేము ఒకే ఒక పక్షం ఉంటాం, మేము ఎప్పుడు శాంతి పక్షం ఉంటామని ఆయన చెప్పడం జరిగింది. అది భారతీయ తత్వం, భారతీయ విధానం, భారత జాతి అస్తిత్వం అదే శాంతి, సహనం, అహింస. ఇప్పుడు ప్రపంచంలో ఈ యుద్ధం ఏ రోజు ఏ పరిస్థితుల్లో కూడా యుద్ధం అనేది మంచిది కాదు. అది ప్రపంచ వినాశనానికే దారి తీస్తుంది. ఇప్పుడు మనం 2 ప్రపంచ యుద్ధాలు చూసాం. ఇది ఇలాగే కొనసాగితే ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన ఇది. ఇక్కడ ఒక్కగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లుతుందన్నప్పుడు ప్రాణాన్ని కూడా త్యజించి సామాన్య ప్రజలు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసే సమయం. ఈ ఉదాహరణ చెప్తా. ఇరాన్ అధ్యక్షుడు చనిపోయిన తర్వాత ఆ దేశం పరిస్థితి ఏంటంటే ముండెములేని తలలేని ముండెంగా మిగిలిపోయింది. అయినా సరే ఏమాత్రం తమ దేశ సార్వభౌమాధికారం కోసం అమెరికాని, ప్రపంచంలో మేమే గొప్ప వాళ్ళం అనుకున్న అమెరికాని ఎదిరించడానికి సామాన్య పౌరులు కూడా ఆ దేశంలో ఇంకా మేము తగ్గేదే లేదని పోరాటం చేస్తున్నారు. అలాగే అక్కడుండే మతం ఏదైనా అవని, కులం ఏదైనా అవని, జాతి ఏదైనా అవని, అక్కడుండే మొన్నగా ఇమాం
ఆయన ప్రవచనం చేస్తూ మిలిటరీ దుస్తుల్లో గన్ పట్టుకుని ఇచ్చిన ప్రవచనం చెప్తున్నారు. అంటే ఆ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే మేము కూడా యుద్ధంలో పాల్గొంటాం పంతులు కూడా చెప్పినట్టు. ఈ రోజు మనం అందరం తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ప్రతి భారతీయుడు కూడా దేశ సార్వభౌమాధికారానికి కట్టుబడి దేశానికి అవసరమైనప్పుడు మేము కూడా ఉన్నాము, ధైర్యంగా మేము కూడా సైనికుల్లాగా పోరాడతామన్న నినాదం మనం మన ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది లోపించినప్పుడే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. మళ్ళీ ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మళ్ళీ బానిసత్వంలో కొన్ని దేశాలు వెళ్ళిపోతాయేమో, అగ్రరాజ్యం గెలుచుకున్న తర్వాత వాళ్ళని బానిసలుగా చూస్తారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి కూడా మనమందరం కూడా సపోర్ట్ చేసి మద్దతు తెలుస్తూ భారత్ మాతకి జై నినాదాలు చేస్తూ మనమందరం భారతీయ ప్రభుత్వం తరఫున భారత జాతి కోసం, భారతదేశం కోసం ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో అందుకే కంపల్సరిగా డిగ్రీ అయిపోయిన తర్వాత మిలిటరీలో 3 సంవత్సరాలు పనిచేయాలి దేశ రక్షణ అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ గుణం అలవాటు అవ్వాలి. మనకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పాటుగా అలాంటి మనస్సులో మనకు అలాంటి భావన కూడా ప్రతి ఒక్కళ్ళు ఏర్పాటు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జై హింద్.